హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి ఫిబ్రవరి 14వ తారీఖున మనం అయితే ఫీల్డ్ విజిట్ కోసం అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి అయితే మీరైతే మిరప తోట చూసుకుంటే ఏ విధంగా కాసిందో కింద నుంచి వచ్చేసి మనకైతే మంచిగా గనుపులు అయితే రావడం అయితే జరిగిందండి. బ్రాంచెస్ కూడా బాగుంది. అదే విధంగా కింద ఒక కాపు అయితే పడింది, మళ్ళీ ఇంకోటి సెకండ్ కాపు కూడా రెడీ అయితే ఉందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, పైన పచ్చికాయలు అయితే ఉన్నాయండి. అసలు రైతు ఏ విధంగా వచ్చేసి సీడ్ ఎంచుకోవడం అయితే జరిగింది, ఏ విధంగా దీని అయితే సాగు చేశారు, పూర్తి సమాచారాన్ని మనం అయితే రైతులను అడిగి తెలుసుకుందాం అండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరేంటన్నా? నా పేరు గుగ్లోత్ బద్రు, సామ్యతండ, చంద్రగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అన్న, మీరు మిరప తోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారన్న ఈ సంవత్సరం? ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసానన్న. 5 ఎకరాలు వేసుకున్నారు. తోట మొత్తం ఇదే విధంగా ఉందన్న? అంతే ఉంటది, ఇదే విధంగా ఉంటుంది. అన్న, వర్షం పడినప్పుడు ఏ విధంగా ఉందన్న మీ తోట? అంత ముందు కొంచెం డ్యామేజ్ అయినట్టు పడుతుంది, మళ్ళీ ఒక 20 రోజులకి రికవరీ అయింది. 20 రోజుల తర్వాత రికవరీ అయింది. ఇప్పుడు దాకా మీరు అడుగు మందులు ఎన్నిసార్లు వేసి ఉంటారన్న? ఎకరానికి వచ్చేసి ఒక 15 కట్టల లోపు వేసిన. 15 కట్టల లోపు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు తోట వేసుకునేది ఏ సమయంలో అన్న? అప్పుడు నేను ఆగస్టు 18th అనుకుంటా. ఆగస్టు 18th అంటే ఇప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖు. ఇప్పుడు దాకా కటింగ్ చేశారన్న మీరు? ఏం కటింగ్ లేదండి, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. రేపటి నుంచి. ఇక్కడ మన లోకల్ మహారాష్ట్ర వాళ్ళే ఉన్నారా? అయితే మీరు ఎంచుకున్న సీడ్ ఏందన్న బాగుంది? ఇది టెర్రా కంపెనీ వాళ్ళది, లోలా అన్న. ఇది టెర్రా కంపెనీ వాళ్ళది లోలా. ఇదేనండి. ఇది వేసుకున్నారు మీరు. ఇది వేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న తోట? నాకైతే మంచిగానే అనిపిస్తుందండి. కాయ సైజు గానీ, కాయ సైజు క్వాలిటీ బాగుంది. రంగు ఎలా ఉంది? రంగు బాగానే ఉంది. తాలు శాతం తక్కువ, దగ్గర గనుపులతో వచ్చింది. గింజలు ఎలా ఉంటాయి అన్నది? గింజలు బాగానే ఉన్నాయి. గింజలు కూడా బాగానే ఉంటుంది. గింజలు బాగానే ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు దాకా మీ దీనిపైన మందులు ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారు? ఒక 20 కంటే ఏమోనండి. 20 కంటే ఎక్కువనే. మీరు పిఐ కంపెనీ నుంచి బోఫ్రియా గానీ అవి చేశారా? చేశానండి. చేశారా? చేశాను. ఇంకా పూత మందులు ఏం స్ప్రే చేశారన్న మీరు? పూత కోసం డబుల్ ఒకటి చేసినాం. గోద్రేజ్ వాళ్ళు డబుల్ చేశారు. దాని రిజల్ట్ ఎలా ఉందన్న? బాగానే ఉందండి. దాని రిజల్ట్ బాగానే ఉంది. అంటే ఇప్పుడు దాకా మీరు పెట్టుబడి సుమారు ఎంత పెట్టి ఉంటారు ఎకరానికి? ఇంకా మొత్తం లెక్క చేయలేదండి, లెక్క చేస్తే అర్థమవుతుంది. అంటే ఈ సంవత్సరం పండిన దానికి గిట్టుబాటు అవుతుంది అన్న? అసలు అవుతుంది. సుమారుగా మీకు ఎన్ని రావచ్చున్నా కింటాలు? 25 క్వింటాలు అయితే ఆశిస్తున్నా నేను. ఈ సంవత్సరం ఈ నల్లికి గానీ తామర పురుగుకి గానీ కంట్రోల్ అయ్యి ఒక 25 క్వింటాలు అయితే 25 క్వింటాలు అయితే వస్తుందని అనుకుంటున్నా. అయితే ఈ విత్తనానికి వచ్చేసి ఏమైనా తామర పురుగు గానీ నల్లి గానీ ఎక్కువ ఉధృతి ఉందన్న? ఉధృతి ఇక మామూలుగా అన్ని తోటలకు ఉన్నట్టే ఉంది, కాకపోతే మందు కొట్టడం వల్ల ఇక కంట్రోల్ లో ఉంటుంది. అంటే మీరు ఎఫెక్టివ్ వేరే సీడ్ ఉన్నట్టు దీనికైతే అంత ఎఫెక్టివ్ ఏం లేదు. అయితే మీరు మందులు కొట్టేది కెమికల్ ఎక్కువ కొడతారా, ఆర్గానిక్ ఎక్కువ కొడతారన్న? కెమికల్ ఎక్కువ వాడతాను. కెమికల్ వాడతారు. ఇప్పుడు మన చులూరుపాడు మండలం మొత్తం ఇక పిఏ అంటేనే చులూరుపాడు మండలం అనుకోవచ్చు. కెమికల్ ఎక్కువ వాడతాను. కెమికలే వాడతారు బోఫ్రియా అని. ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారన్న బోఫ్రియా అని? 4-5 సార్లు చేశాను. 4-5 సార్లు చేసి ఉంటారు. ఇప్పుడు మీరు రీసెంట్ గా చేసింది ఏందన్న? మొన్న గ్రాషియా చేశాను. గ్రాషియా చేశారా? అయితే మీ తోటి రైతులు మీ సజెషన్ ప్రకారంగా, ఎందుకంటే మీరు యువ రైతు కాబట్టి వాళ్ళకి కెమికల్ మాత్రం చెప్పండి, ఎందుకంటే ఆర్గానిక్ చెప్పి ఇబ్బంది పడకుండా ఈ కెమికల్ మందులు చెప్పుకుంటే మనకి బాగుంటుందన్న. ఎందుకంటే మనం కూడా రైతునే. సో నేను కూడా ఒక 2 ఎకరాలు వేసుకున్నాను, నేను కూడా చేస్తా కాబట్టి బయోలో అయితే అంత కొట్టను నేను. సో మీరు కూడా కొట్టకండి, ఎందుకంటే ఈ విధంగా కాయడానికి మనం ఎంతో కష్టపడతాం అన్న. ఆ పెట్టిన పెట్టుబడి కూడా రావాలంటే ఈ సంవత్సరానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని తోటలు వచ్చేసి నేను చూసిన దాంట్లో ఒక 4 క్వింటాలు 5 క్వింటాల దిగుడు వచ్చిందన్న. మీకైతే ఒక 25 క్వింటాలు అయితే వస్తుంది. ఈ విత్తనాన్ని రైతులు అయితే వేసుకోవచ్చు అన్న? అసలు వేసుకోవచ్చు అన్న, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. మీకు ఈ విత్తనం ఎలా తెలిసిందన్న? అసలు నేను మా రిలేటివ్స్ బంగ్లా నుండి మునియానాయక్ దగ్గర నుండి తీసుకొచ్చినాం. హంస అగ్రిటెక్ అక్కడ నుంచి తీసుకున్నారా? మీరు తీసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారా మీరు? నేను ఒక 20 ప్యాకెట్లు తీసుకొచ్చాను. 20 ప్యాకెట్లు తీసుకున్నారు. ఇది లోలా వెరైటీ. దీంతో పాటు ఇంకా వేరే వెరైటీ ఏం వేసుకున్నారు మీరు? వేరే వెరైటీ అంటే భీష్మ ఒకటి తీసుకొచ్చానండి. ఈ మైకో దాంట్లో ఏమైనా తీసుకొచ్చారా? మైకో కానీ సెమినిస్ కానీ బేర్ వల్ల ఏమి వేయలేదు. ఏంటంటే అంత ముందు ఏమైనా వేసారన్నా మీరు? వేసినండి, దాదాపుగా ఈ ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాం. మీరు మిరప సాగు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఇంత ముందు మా నాన్నగారు చేసేటోళ్ళు, నేను కొంచెం బయట ఉండడం వల్ల నాకు కుదరలేదు. నేను ఒక 7-8 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను. 7-8 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు అన్న. మీరు చదువుకుంది ఏందన్నా? ఎంఎస్సి బీఈడీ అండి నాది. ఎంఎస్సి బీఈడీ చదువుకున్న తర్వాత ఎట్లాంటి ఉద్యోగాల కోసం ట్రై చేసిన, బట్ ఇక గవర్నమెంట్ దానికి ట్రై చేశారు. ట్రై చేసిన. ఇక ప్రైవేట్ సంస్థలకి అయితే ఏం వెళ్ళారా? ఎలా ఉందన్న మరి దానికి దీనికి ఇప్పుడు తేడా? మన సొంత పనికి దానికి ఎలా ఉంది? ఏదైనా జీతమే. సొంత పని చేసుకుంటే బెస్ట్ అంటారు. వాడు ఇచ్చే 20,000కి 15,000కి చేసుకుంటే మన దగ్గర ఉన్న భూమిలో మనం సాగు చేసుకుంటే అంతే.
సో ఎవరైతే యువ రైతులు సాగు చేయడానికి అయితే వస్తున్నారో ప్రైవేట్ సంస్థల కంటే మన సొంత పొలంలో మన వ్యవసాయం చేసుకున్న బాగుంటుందనే ఉద్దేశంతో రైతు అనేది చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు దాకా వచ్చేసి మీరైతే లోలా అనే వెరైటీ అయితే చూసారు కదా. సో మన ఛానల్లో ఇంకో వీడియో కూడా పెట్టాను, ఆ వీడియో కూడా ఒక్కసారి మీరైతే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇదే వెరైటీ మీద ఒక 4-5 వీడియోలు అయితే మనం అయితే చేద్దామండి. ఎందుకంటే ఒక వీడియోలో చూపించింది బాగుంటుంది మీకు చూపించడం కంటే ఒక 5 ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న రైతులు కూడా ఒక్కసారి వచ్చి చూడండి. ఈ కాపు తెంపక ముందు అన్న రేపటి నుంచి కాపు రేపటి నుండి సో తెంప ముందు ఒకసారి ఏమైనా వచ్చి చూస్తా అంటే చూడండి అన్న, ఓకేనా. సో ఇప్పుడు దాకా వీడియో చూసిన రైతులు ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.